నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్. నేను మణిశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైభవంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు, పవిత్ర నదీ స్నానాలు, మహాదేవుని దర్శనంతో తరిస్తున్న భక్తజనం. ఢిల్లీలో చంద్రబాబు పవన్ అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చలు. ఎన్డీఏలోకి టీడీపీ, కమల దళానికి సీట్ల కేటాయింపుపై ఇంకా రాని స్పష్టత. జగన్ కేడీ అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు. ప్రజల్ని మోసగించిన వారిని ఇంకేమంటారు? మోదీ కూడా మాట తప్పారు అన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అనకాపల్లి సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన రోగులకు అదే రోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చెక్కుల పంపిణీ. మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలిసిన వ్యాధిగ్రస్తులకు భరోసా చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్. గల్ఫ్ ఆఫ్ ఆడెన్లో వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకొని హౌతీలు జరిపిన దాడిలో 3 మృతి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పలువురిని కాపాడిన భారత యుద్ధ నౌక. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిలో వేకోజాము నుంచి భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దుర్గా ఘాట్, పున్నమి ఘాట్ పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరించి అనంతరం శివయ్యను దర్శించుకుంటున్నారు. కొంతమంది భక్తులు పూర్వీకులకు, పెద్దలకు పిండ ప్రదానాలు చేశారు. విజయవాడలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శివరాత్రి సందర్భంగా భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. దుర్గా ఘాట్, పద్మావతి ఘాట్, భవానీపురం, పున్నమి ఘాట్లలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. స్నాన ఘాట్లలో ఏర్పాటు చేసిన షవర్లతో జల్లు స్నానం ఆచరించిన భక్తులు శాస్త్రోక్తంగా పూర్వీకులకు, పెద్దలకు పిండ ప్రదానాలు చేశారు. అనంతరం మహాశివుని దర్శనార్థం శివాలయాలకు క్యూ కట్టారు. నదీ స్నాన ఘాట్ల వద్ద జంగం దేవర్లు, గంగిరెద్దుల వాళ్లు సందడి నెలకొంది. నమః. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయం నందు భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున 2:30 నుంచి మహాన్యాసపూర్వక పంచామృత రుద్రాభిషేకంతో కార్యక్రమం ప్రారంభమైంది. భక్తులందరూ కూడా పవిత్ర కృష్ణానదీ తీరాన స్నానమాచరించి వారి యథాశక్తి స్వామివారికి అభిషేక పంచామృత ద్రవ్యములు
ఆవు పాలు, తేనె, నెయ్యి, పంచదార, సామాలు భక్తులు ఇస్తూ స్వామివారికి అభిషేక కైంకర్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సుమారు మధ్యాహ్నం 2 గంటల దాకా కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు త్రయోదశి మహాశివరాత్రి పర్వదినం కలిసి రావడంతో ప్రదోషకాలంలో నందీశ్వర స్వామివారికి 5 గంటలకు నందీశ్వర స్వామివారికి 54 లీటర్ల ఆవు పాలతో అభిషేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క మహాశివరాత్రికి ముఖ్యమైనటువంటి ఘట్టం లింగోద్భవ కాలం. ఈ యొక్క లింగోద్భవ కాలంలో శివ ఉద్బోధన జరిగింది కాబట్టి ఈ లింగోద్భవ కాలంలో స్వామివారికి 1008 లీటర్ల చెరుకు రసంతో 108 లీటర్ల ఆవు పాలతో 50 కిలోలు చక్కెరతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులు వారి వారి శక్తి కొలది పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ. నా పేరు రాంపిల్ల వాసు. ఈ దేవస్థానం ఈ పాత శివాలయంలో ధర్మకర్తగా ఉంటున్నాను. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం అండి. ఈ దేవాలయం ధర్మరాజు ఇక్కడున్న శివలింగం ప్రతిష్ఠించబడింది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఇది చాలా చరిత్ర కలిగిన దేవాలయం. ఈ దేవాలయంలో ఇవాళ శివరాత్రి సందర్భంగా రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చేస్తున్నారు. అందరికీ వచ్చిన భక్తులకి అసౌకర్యం లేకుండా మంచినీళ్ళు, ప్రసాదం అన్నీ కూడాను ఏర్పాటు చేయడమైంది. ఉదయం 2:30 నుంచి అభిషేకాల కార్యక్రమం స్టార్ట్ అయిందండి. కంటిన్యూగా కూడా అభిషేకాలు జరుగుతున్నాయి. అందరూ కూడా వచ్చిన భక్తులు శివనామ స్మరణ చేసుకుంటూ శివుని అనుగ్రహం పొందుతూ అందరూ మంచి దర్శనం ఏర్పాటు చేసుకొని వెళ్తున్నారు. ఈ వచ్చిన భక్తులందరికీ మా దేవస్థాన పాలకవర్గం కానీ, కార్యనిర్వాహాధికారి గారు కానీ, అలాగే దేవస్థాన సిబ్బంది కానీ, అదే కాకుండా ఇక్కడ అనేక మంది ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ భక్తులకి ఏ సౌకర్యం లేకుండా చూస్తున్నారు. అందరికీ మా శివుడు, పరమశివుడు అనుగ్రహం కలగాలని, దేవదేవుడు అనుగ్రహం కలగాలని, కరుణాకటాక్షలు అందరికీ అందాలని కోరుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఇక విజయవాడ రూరల్, గుంటూరు జిల్లా పెదకాకానితో పాటు నగరంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల పొత్తుపై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ పాత మిత్ర పక్షాలన్నింటినీ తిరిగి దగ్గరకు తెరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశాన్ని తిరిగి ఎన్డీఏలో చేర్చుకునే అంశంపై కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావును కొత్తగా తెరపైకి తెచ్చారు. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మచిలీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ సింహాద్రి చంద్రశేఖరరావు పేరును అధికారికంగా ప్రకటించారు. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా వల్లభనేని బాలశౌరి వైకాపాను వీడి జనసేనలో చేరిపోయారు. మచిలీపట్నం లోక్సభ స్థానానికి పలువురు పేర్లను పరిశీలించిన వైకాపా పెద్దలు తొలుత క్రికెటర్ అంబటి రాయుడిని అక్కడికి పంపేందుకు ప్రయత్నించారు. ఆయన విముఖత చూపడంతో పాటు వైకాపాను వీడారు. ఆ తర్వాత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ను మచిలీపట్నం లోక్సభ సమన్వయకర్తగా జనవరి 31న వైకాపా అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్యేగానే కొనసాగాలని రమేష్ భావించిన ఆయన్ను బలవంతంగా మచిలీపట్నానికి మార్చారు. అదే రోజు రమేష్ స్థానంలో అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చంద్రశేఖర్ను నియమించారు. రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ వైద్య వృత్తిలో మంచి ఉన్నత స్థితిలో ఉన్న చంద్రశేఖర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు విముఖత చూపారు. పేరును ప్రకటించాక కూడా కొంతకాలం ఆయన స్పందించలేదు. పార్టీ పెద్దలు ఆయనతో పలుమార్లు మాట్లాడారు. చివరకు ఆయన కుమారుడు రామ్ చరణ్ను బరిలోకి దింపేందుకు ఒప్పించారు. తర్వాత చంద్రశేఖర్ తన తనయుడిని వెంట పెట్టుకుని సీఎం జగన్ను కలిశారు. అవనిగడ్డలో తన కుమారుడు పోటీ చేయబోతున్నట్లు సీఎంను కలిసిన అనంతరం
చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు. అయితే తెదేపా జనసేన పొత్తు సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి వచ్చాక మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అయితే రాజకీయంగా సామాజికంగా ఉపయుక్తంగా ఉంటుందని అంచనా వేసిన వైకాపా పెద్దలు ఆయన్ను అక్కడికి తీసుకొచ్చేందుకు మళ్లీ ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆయన్ను పిలిపించుకుని ఎంపీగా పోటీ చేయమని చెప్పి ఒప్పించారు. సీఎం పిలిచి అడిగినందుకు సమ్మతి తెలిపా అని చంద్రశేఖర్ గురువారం విలేకరులతో మాట్లాడిన సందర్భంగా చెప్పారు. ఇంతకాలం మచిలీపట్నం లోక్సభ సమన్వయకర్తగా ఉన్న సింహాద్రి రమేష్ను తిరిగి ఆయన సొంత నియోజకవర్గం అవనిగడ్డకు మార్చినట్లు గురువారం రాత్రి వైకాపా కేంద్ర కార్యాలయంలో ప్రకటించింది. సింహాద్రి సత్యనారాయణ గారు అని చెప్పని 1985, 89, 94 ఈ 3 టర్ములు కూడా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారి తండ్రి గారు సింహాద్రి సత్యనారాయణ గారు శాసనసభ్యులుగా, అలాగే 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవిభాజ్య రాష్ట్ర మంత్రిగా ఎన్టీ రామారావు గారితోనూ తర్వాత కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే వీరు మచిలీపట్నంలో జన్మించి స్కూల్ విద్య అంతా కూడా అంటే పాఠశాల విద్య అంతా కూడా అవనిగడ్డలోను, అట్లాగే ఇంటర్మీడియట్ విద్య మచిలీపట్నం నేషనల్ కాలేజీలో కూడా ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో చదువుకుని తర్వాత వైద్య విద్యను అభ్యసించి సర్జన్గా, ఆ తర్వాత క్యాన్సర్ సర్జన్గా 1988వ సంవత్సరం నుంచి కూడా ఆయన క్యాన్సర్ వైద్య నిపుణుడిగా సేవలు ప్రారంభించి ఇప్పటికి దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే పేరుగాంచినటువంటి ఆంకాలజీ సర్జన్గా ఎంతో మందికి సేవలు అందించడం. రెండవది ఆయన వారి తండ్రి గారు ఎన్టీ రామారావు గారితో సహచరుడిగా ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్ వైద్య నిపుణుడిగా ఎల్లలు లేనటువంటి సేవలు అందించడం. మేమందరం కూడా కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, కానీ మా ఊరు నుంచి ఏ పేషెంట్ ఉన్నా వారికి ఫోన్ చేసి రెఫర్ చేయటం, వారు అంతే మాతో ఎక్కడో కూడా వీళ్ళ పార్టీ వేరు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, కానీ మా నాన్నగారు తెలుగుదేశం కాబట్టి అనే ఇంత కూడా మాకు అనుమానం అనేది లేకుండా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా చరిత్రలో తొలిసారి వాటిపై పూర్తి హక్కు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చుతున్నారని చెప్పారు. ప్రతి పథకంలోనూ మహిళలను భాగస్వామ్యం చేసి అసలైన మహిళా సాధికారత ఏంటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చేసి చూపారని వెల్లడించారు. సత్యనారాయణపురంలోని 215వ వార్డు సచివాలయ కార్యాలయం నందు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పించే దస్తావేజు పత్రాలను స్థానిక కార్పొరేటర్ సర్వాణిమూర్తితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పంపిణీ చేశారు. ఇంటి స్థలంపై అన్ని హక్కులు ఉండేలా లబ్ధిదారులకు ఉచితంగా స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందజేసినట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలియజేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో 22,000 మందికి ఇళ్ల పట్టాలు అందజేయగా ఇప్పటికే 16,000 మంది లబ్ధిదారులకు సంపూర్ణ హక్కు పత్రాలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మరోవైపు నున్న, సూరంపల్లి, కొండపావులూరు లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. ఇప్పటికే పూర్తయిన సుమారు 2,000 ఇళ్లను వారం రోజుల్లో లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే అమ్మఒడి, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇలా ప్రతి పథకంలోనూ మహిళలను భాగస్వామ్యం చేసి అసలైన మహిళా సాధికారత ఏంటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చేసి చూపారని మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గంలో దాదాపు 58,000 మంది ఆడపడుచులకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటి వరకు అక్షరాల 440 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. మహిళలకు ఆర్థిక చేయూతనందించడం ద్వారా కేవలం 5 ఏళ్ల కాలంలోనే పేదరికంపై ఈ ప్రభుత్వం 100% విజయం సాధించిందన్నారు. కనుక మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో నాయకులు శనగవరపు శ్రీనివాస్, ఉప్పు రంగబాబు, కృష్ణమోహన్, కమ్మిలి రత్న, కూనపులి ఫణి, నిమ్మరాజు, రమేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు 22,000 మందికి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలని ఒక 8,000కి సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ అమరావతిలో ఇచ్చాం కాబట్టి
అవి కోర్టుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ 22,000 మందికి సంబంధించినటువంటి జగనన్న కాలనీలో ఉన్నటువంటి ఇళ్ల పట్టాలని రెగ్యులరైజ్ చేస్తుంది, అంటే హక్కు కల్పిస్తుంది, రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తూ ఇప్పటికీ 16,200 చిల్లర ఎంతో మనం పట్టాలన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక భరోసా, ధైర్యము ప్రతి కుటుంబానికి ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఎందుకు అంటున్నామంటే 30 లక్షల మంది 33 లక్షల మందికి సంబంధించిందేమో రాష్ట్రంలో అయితే మన దగ్గర 30,000. ఈరోజు నొన్న చూసినా, సౌరంపల్లి చూసినా, కొండపావులూరు చూసినా ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చేలోపే ఒక 1000 మందికి ఇళ్లకి ఇళ్ల తాళాలు ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తాం. అలాగే టిప్కోకు సంబంధించినటువంటి ఇల్లు కూడా అందరికీ ఇవ్వాలి అని చెప్పిన ఖచ్చితంగా ప్రభుత్వము ప్రతి పేదవాడికి అండగా ఉంటుంది, ప్రతి మధ్యతరగతి వర్గాల వారికి అండగా ఉంటుంది. ఉదాహరణకు ఈరోజు చూస్తే మనం 10,000 మందికి చేయూత ఇవ్వడం జరుగుతుంది. అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో రమారమి 58,000 మంది మహిళలకి 440 కోట్ల రూపాయల నిధుల్ని మనం నేరుగా వారందరి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఇళ్ళు అనే కాన్సెప్ట్తో ఆయన ప్రవేశపెట్టిన ఆ రోజు మల్లాది విష్ణు గారి చేతుల మీద మేమందరం కూడా మా డివిజన్లో 1126 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము. వాటిలో ఈరోజు 800 మందికి ఆ ఇళ్ల పట్టాలని దస్తావేజుల రూపంలో మార్చి ఆస్తిగా ఇవ్వడం జరిగింది. కనీసం 8 నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తమ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇవ్వడం. ఈ కార్యక్రమానికి ఈరోజు మల్లాది విష్ణు గారు మా శాసనసభ్యుల వారి చేతుల మీదుగా వాళ్ళందరూ పట్టాలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల్లో చెప్పారో అదేవిధంగా అందరికీ కూడా ఆ పథకాలన్నింటినీ కూడా పూర్తి చేశారు. ఇంకా ఎలిజిబుల్లో ఉన్న ఇంకో 200-300 మందికి కూడా రానున్న 2-3 నెలలు అంటే ఎన్నికల తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే పూర్తిగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థికంగా అందరినీ కూడా ఎదగేలాగా చేయాలనే కాన్సెప్ట్ సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన ఘనత మా శాసనసభ్యులు మల్లాది విష్ణు గారిది అయితే దానికి పూర్తిగా తోడ్పాటు చేసి రాష్ట్రం మొత్తం కూడా దేశం మన రాష్ట్రం వైపు చూసే విధంగా తీసుకొచ్చి అందరినీ కూడా ఆర్థిక అసమానతలకి తావు లేకుండా పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మొదటి రోజు చెప్పారో అదేవిధంగా అందరికీ కూడా మేము పూర్తిగా న్యాయం చేస్తూ పథకాలు ఇవ్వడం జరిగింది. సీఎం జగన్ 420 కేడి ప్రత్యేక హోదా సాధన విషయంలో ఇచ్చిన హామీని విస్మరించారు. తల్లి లాంటి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇలానే మోసగించారు అని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అయినా నేటికి విభజన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని, సొంత ప్రయోజనాల కోసం జగన్ ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. 15 లక్షల కోట్ల విలువగల విభజన హామీల్ని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మంగళగిరిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో కాంగ్రెస్ గురువారం నిర్వహించిన న్యాయ సాధన ప్రతిజ్ఞ కార్యక్రమానికి షర్మిల హాజరై ప్రసంగించారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకున్నా రాష్ట్రాన్ని భాజపా ఏలుతోంది. ఏపీలో అధికారంలో ఉన్నది వైకాపా కాదు, భాజపా. కేంద్రానికి వైకాపా ప్రభుత్వ పెద్దలు బానిసలుగా మారింది చాలక రాష్ట్ర ప్రజలను బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు అని విమర్శించారు. భాజపాతో వైకాపా అక్రమ పొత్తు కొనసాగిస్తోంది. అందుకే మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరిగినా జగనన్న స్పందించలేదు. వైకాపాకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లే అని షర్మిల అన్నారు. విభజన హామీలు నెరవేరక, ప్రత్యేక హోదా లభించక రాష్ట్రానికి పట్టుమని 10 పరిశ్రమలు రాలేదన్నారు. ఉపాధి కోసం యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజార్చిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ప్రత్యేక హోదా మన రాష్ట్ర హక్కు, మన బిడ్డల హక్కు. ఈ రోజు ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి? ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి? అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చునుంటే ఈ పాటికి ఎక్కడుండును మన రాష్ట్రం? 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా? మన రాజధాని మనం కట్టుకోలేమా? ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు. ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి? బాధ లేదా?
ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండుండే. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశాడు. ఉందా ఈ నాయకులకు ఆలోచన? చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పచ్చుకుని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టు 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? మడమ తప్పకపోవడం అంటే? ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా. మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు? ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టలేదు. వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే, వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ 2019లోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంది. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విజయవాడ నగరంలో ఎన్నడూ చూడని అభివృద్ధి జరిగిందని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో విజయడంగా మోగించనుందని సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీ నేత బాగున్నావా కార్యాలయం చుట్టుపక్కల ఉన్న ప్రజలే ఆయన్ను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో సెంట్రల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. 58వ డివిజన్లో జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి కార్యక్రమం గురువారం జరిగింది. డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ వడ్డెర కాలనీ, ఆర్సీఎం చర్చ్ రోడ్, స్మైల్ హాస్పిటల్ రోడ్, సెయింట్ ఆన్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 58వ డివిజన్లో పర్యటించామని చెప్పారు. ఇక్కడ బోండా ఉమా ఆఫీస్ చుట్టూ తిరిగామని, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే ఆయన్ను నమ్మలేని స్థితిలో ఉన్నారన్నారు. 58వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీతో గెలుస్తుందని తెలియజేశారు. బోండా ఉమా నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను ఉమా గాలికి వదిలేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటన్నిటినీ తమ ప్రభుత్వం పరిష్కరించి ప్రజలకు మేలు చేసిందని పేర్కొన్నారు. బోండా ఉమా నోటికి కళ్లం వేసి ఆయన అహంకారాన్ని త్వరలోనే దించుతామని హెచ్చరించారు. పొత్తులతో పోటీ చేసేది టీడీపీ అని, సింగిల్గా పోటీ చేసేది వైఎస్ఆర్సీపీ అన్నారు. ఎంతమందితో వచ్చినా రాష్ట్రంలో సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచేది వైఎస్ఆర్సీపీఏ అని స్పష్టం చేశారు. నేను ఆ నాయకుడికి, ఆ గొప్ప నాయకుడికి ఒకటే గతంలో కూడా సవాల్ ఇస్తాను, మళ్ళీ సవాల్ ఇస్తాను. నువ్వు ఓటమి గెలిపోయిన తర్వాత ఆలోచిద్దాం. నీ ఆఫీస్ ఉన్న ఏరియా, నువ్వు ఇక్కడ ఏదైతే ఆఫీస్ మెయింటైన్ చేసి ఉంటున్నావో ఆ డివిజన్లో కనీసం మెజార్టీ తెచ్చుకుంటావని చూసుకో. 100 రూపాయలు ఇక్కడ మంచి మెజార్టీతో కూడా ఈ డివిజన్ ముందు రాకపోతుంది. ఈ డివిజన్ కాదు, ఈ నియోజకవర్గం కూడా. నేను ఒక్కటే, నీ ఆఫీస్ ఉంది, మొత్తం నీ కార్యకలాపాలను ఎక్కడ నడుపుతావు, దమ్ము ధైర్యం ఉంటే ఈ డివిజన్లో మెజార్టీ వస్తుందో కూడా చూసుకో. అంతే తప్ప నువ్వు ఉన్న డివిజన్లో మెజార్టీ తెచ్చుకోలేవు, ఈ నియోజకవర్గంలో గెలవలేవు. నువ్వు ప్రారంభాల పలుతో మాడితే జగన్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాడతావు. నీ నోటికి అదుపు లేదు. కొద్ది రోజులు తీసుకొస్తా, గ్యారంటీగా కొద్ది రోజుల్లో అదుపు తీసుకొస్తాను. భయం ఏంటో కూర్చోబెడతా అతనికి. మాట్లాడిన కొద్దీ ఇష్టం వచ్చినట్టు ప్రారంభాలు మాడతాం, ఇష్టం వచ్చినట్టు మా నాయకుడి మీద ప్రారంభంలో మాడతాం. ఇవన్నీ చూస్తున్నాడు. పొత్తులు లేకపోతే పోటీ చేయలేని మీరు ఒక ధీరులు. మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేసి 175 నియోజకవర్గాల్లో గెలవాలని ముందుకెళ్తున్నారు. మీలాగా పొత్తుల కోసం అటు అమిత్ షా కాళ్ళు, మోడీ కాళ్ళు, ఇటు పవన్ కళ్యాణ్ని చట్టపట్లేసుకుని తిప్పుకునే అవసరం మా పార్టీకి కానీ మా ముఖ్యమంత్రి గారికి లేదు. అందుకే 175 నియోజకవర్గాల్లో గెలవపోయే మొట్టమొదటి సీటుగా విజయవాడ సెంట్రల్ అని చెప్పని ప్రతి ఒక్కళ్ళ వాక్ అని కూడా మీ అందరికీ తెలియదు కూడా అడుగుతా ఉన్నాం. ప్రతిపక్షాలు మాత్రం ప్రజలు ఓటప్పుడే గుర్తొస్తారు, వీడప్పుడు మాత్రం వాళ్ళకి ఏ ఒక్క పని చేయకోకుండా వాళ్ళని హక్కును చేర్చుకోలేకపోయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వానికి అసలు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే కరోనా విపత్తు అవ్వచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు ఏవైతే మీరు ప్రవేశపెట్టారో ఆ పథకాలన్నీ కూడా ఎక్కడా కూడా పిల్లిపిల్లిగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన దాఖలాలు లేవు. ఈరోజు సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబానికి నేరుగా సంక్షేమం, అభివృద్ధి 2 విధాలుగా. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే ఈ డివిజన్లోనే కేవలం నేను కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా అయిన తర్వాత సుమారుగా 40 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో ముందుకెళ్ళాము అంటే జగనన్న యొక్క మార్కు. అలాగే నేను ఓటు అడిగేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను ఒకటి అడిగారు. ఆ రోజున ఏదైతే మన ఎక్సెల్ ఫ్యాక్టరీ ఉందో
మరి దాన్ని మీరందరూ కూడా సమూలంగా తీసివేయాలి ఇక్కడి నుంచి అనేటువంటిది నాకు ఆ రోజు నేను ఓటు అడిగే రోజు చెప్పడం జరిగింది. దాన్ని ఈ రోజున ఏదైతే మన చెత్త ఫ్యాక్టరీ అనేటువంటి దానిని సమూలంగా ఇక్కడి నుంచి చెత్త వేయకుండా రోజు కూడా ఎప్పటికప్పుడు వచ్చినటువంటి చెత్త అంతా కూడా నాయుడుపేట మంచేటువంటి వెసులుబాటు కల్పించాము. మరి ఉన్నటువంటి వాళ్ళకి దోమలు కొంచెం ఇబ్బంది అనేటువంటిది, ఎందుకంటే బుడమేరు కట్ట మనకి సమీర ప్రాంతంలో ఉన్నది కాబట్టి దాని మీద కూడా ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టి దోమలు లేకుండా చేస్తా ఉన్నాం. వెలిగొండ సభలో దళిత నాయకులను జగన్ వేదికపై నుండి దించేయడం నేరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దుయ్యబట్టారు. జగన్ పక్కన దళితులు కూర్చోవడం ఇష్టం లేకనే ఆదిమూలపు సురేష్, తాడిపత్రి చంద్రశేఖర్లను లేపి కిందకి పంపారని ఆరోపించారు. వెలిగొండ సభలో దళిత నాయకులను జగన్ వేదికపై నుండి దించేయడం నేరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దుయ్యబట్టారు. జగన్ దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు. తన పక్కన దళితులు కూర్చుంటే ఆయనకు గిట్టదు అని వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వెలిగొండ సభలో వైసీపీ ఇన్ఛార్జ్ తాడిపత్రి చంద్రశేఖర్, మంత్రి ఆదిమూలపు సురేష్లను వేదికపై నుంచి కిందకి దింపేశారని వర్ల రామయ్య ఆరోపించారు. ఆ కుర్చీలో తన వర్గీయులైన వైవి సుబ్బారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలను కూర్చోబెట్టారని వెల్లడించారు. జగన్ పక్కన దళితులు కూర్చోవడం ఇష్టం లేకనే ఆదిమూలపు సురేష్, తాడిపత్రి చంద్రశేఖర్లను లేపి కిందకి పంపారని అన్నారు. గతంలో డిప్యూటీ సీఎం పినిపే విశ్వరూప్ని సభలో మోకాళ్లపై కూర్చోబెట్టారని గుర్తు చేశారు. మరో సభలో అందరూ కుర్చీలో కూర్చుని ఉండగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అందరికన్నా వెనుక చేతులు కట్టుకుని నిల్చునేలా చేశారని ఆరోపించారు. ఆయన దళిత వ్యతిరేకాన్ని మొత్తుకుంటున్న బిగినింగ్ నుంచి కూడా రాష్ట్ర ప్రజలు ఎందుకో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. మీకు ఒక్క ఉదాహరణ చెబుతాను, ఇప్పుడు లేటెస్ట్ ఉదాహరణ చెబుతాను. నేను రాష్ట్రంలో ఏం జరిగింది, నిన్న ప్రకాశం జిల్లా వెలుగొండది ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వెలుగొండ ప్రారంభోత్సవ సభలో జరిగిన విషయాన్ని మీ ముందుకు తీస్తా. చిన్న వీడియో మీకు ప్రజెంట్ చేస్తా, మీరు కూడా వినాలి. పాత్రికేయ సోదరులు కూడా మా రిస్క్కి రావాలా. దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలకు కూడా మీరు చూపించాలి. ఒక్కసారి ఇది చూడండి, ఇక్కడ ప్లే చేయనన్న. ముఖ్యమంత్రి గారు ఆయన పక్కన తాడిపత్రి చంద్రశేఖర్ అని రేపు ఎర్రగొండపాలెంకి పోటీ చేయబోయే ఎస్సీ దళిత మాదిగా, ఆయన పక్కన ఒకసారి మళ్ళీ బ్యాక్ తీసుకురామ్మా. వాళ్ళిద్దరు కూర్చుంది అక్కడ స్టైల్లో పెట్టు. వీళ్ళు కాదు, వీళ్ళు పెద్దలు, వీళ్ళు ఇది ఇట్లా పెట్టు స్టేది. ముఖ్యమంత్రి గారి పక్కన ఆయన కుడి చేతి పక్కన కూర్చున్న వ్యక్తి తాడిపత్రి చంద్రశేఖర్, రేపు ఎర్రగొండపాలెంలో వైసీపీ తరఫున పోటీ చేయబోయే వ్యక్తి. జనరల్గా ఇటువంటి సభల్లో ముఖ్యమంత్రి గారి పక్కన స్థానిక శాసనసభ్యుడు కానీ పోటీ చేయబోయే వ్యక్తి కానీ కూర్చుంటారు. అందుకే తాడిపత్రి చంద్రశేఖర్ ఆయన పక్కన కూర్చున్నారు. ఆయన పక్కన కూర్చున్న వ్యక్తి గౌరవ మంత్రి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, ఆయన మంత్రి కూడా, ఒక సీనియర్ మంత్రి. ముఖ్యమంత్రి తర్వాత ఆ క్యాబినెట్లో మంత్రి ఆయన వాళ్ళిద్దరు కూర్చున్నారు. వాళ్ళిద్దరిని ప్లే చేయను ఆయన ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు. ప్లే నువ్వు కిందకి వెళ్ళిపో. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సర్వీసు అంశాలతో పాటు ఆర్డీకేతర అంశాలపై సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ జవహర్ రెడ్డి తగు ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్ బిల్లులు చెల్లింపు, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం వంటి పలు అంశాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సర్వీసు అంశాలతో పాటు ఆర్థికేతర అంశాలపై చర్చించి వాటి సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ జవహర్ రెడ్డి తగు ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్ బిల్లుల మంత్రుల బృందం సమావేశంలో తీసుకున్న గడువు ప్రకారం చెల్లించడం, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం వివిధ ఉద్యోగ సంఘాల వినతులు తీసుకుని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సిఎస్ జవహర్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు సూచించారు. కృష్ణా కరకట్ట 2-3 దశల రక్షణ గోడలతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు.
కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం రాణిగారి తోట ప్రాంతాన్ని సందర్శించారు. రిటర్నింగ్ వాల్తో పాటు నగరపాలక సంస్థ చేపడుతున్న పార్కు సుందరీకరణ పనులను పరిశీలించారు. కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2.25 కిలోమీటర్ల మేర కోటినగర్ నుంచి పద్మావతి ఘాట్ వరకు నెలకొన్న రక్షణ గోడలతో పాటు సమీపంలో వీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పార్కును ముఖ్యమంత్రి త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో మినిస్టీరియల్ అండ్ ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరపున విజయవాడ మున్సిపల్ కార్మికులకి, మరి ముఖ్యంగా మన విమెన్ ఎంప్లాయీస్కి, అంటే మన సబార్డినేట్ స్టాఫ్ అలాగే పిహెచ్ వర్కర్స్కి ఈ విమెన్స్ డే సందర్భంగా ఈరోజు కొంతమందికి మనం సన్మానం చేశాము. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మీ ఇప్పటి వరకు అందరికీ తెలిసి ఉంటుంది. విమెన్ కోసం మనం చాలా పని మనం చేస్తున్నాము. పింక్ టాయిలెట్స్ ఇలాంటి కొత్త ఇనిషియేటివ్స్ మనం తీసుకొచ్చాము. ఇది కాకుండా మన వర్క్ ప్లేస్, అంటే మన ఓన్ ఆఫీస్లో విమెన్ సంఖ్య కూడా చాలా మంచిగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ హెచ్ఓడి లెవెల్స్లో ఒక సిపి, దాని తర్వాత సిఈ అండ్ ఏసీజీ తప్ప, ఏసీజీ కూడా రీసెంట్గా వచ్చారు. మిగతా అందరూ విమెన్ ఎంప్లాయీసే, విమెన్ అండ్ చాలా సీనియర్ యాక్చువల్లీ. సో చాలా సంతోషం ఇలాంటి విమెన్ మన దగ్గర పనిచేయడం. అలాగే ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ మిడ్ లెవెల్ ఆఫీసెస్లో కూడా విమెన్స్ ఇంకా పెరగాలి. అదే నేను సమాముఖంగా అందరికీ చెప్పడం జరిగింది. ఈ సమ్మానం మనం ఎందుకు చేస్తామంటే విమెన్ పార్టిసిపేషన్ ఇంకా గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఇంకా మామూలు ఆఫీసెస్ కానీ అన్ని చోట్ల పెరగాలి. మీడియా మిత్రుల ద్వారా కూడా నేను ప్రతి ఒక్కరికి ఈ సందేశం ఇవ్వబోతున్నాం దట్ విమెన్స్ డే సందర్భంగా దయచేసి మీరు ఎడ్యుకేషన్ వైపు మీరు చేసుకొని ఇంకొకట అంటే ఒక స్టెప్ తీసుకొని దయచేసి మన గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ తర్వాత ఆఫీసెస్ కానీ మీరు ఇంకా బాగా మీరు పార్టిసిపేట్ చేయాలి. ఇంకా మీ నంబర్ కూడా దీంట్లో పెరగాలి. ఇక్కడ విజయవాడ కార్పొరేషన్ పరిధిలో మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని విజయవాడ కార్పొరేషన్ పరిధిలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నత స్థాయి నుంచి అలానే మనకి ఆప్కాస్ వర్కర్గా కూడా సేవలు అందిస్తున్న ఎంతోమంది మహిళలు ఈ అందరి భాగస్వామ్యంతోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు సాగుతుంది. వారందరికీ చిరు సత్కారాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునడం జరిగింది. చాలా సంతోషదాయకము. ఇన్స్పైర్ ఇంక్లూజన్ అనే పేరుతో ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. దీనిలో భాగంగా మహిళలు అంటే ఏదో కొన్ని రంగాలకి కొన్ని శాఖలకి పరిమితం అవ్వకుండా అన్నిటిలో కూడా సాధికారత సాధించాలి, దీనికి సమాజం అన్ని విధాలుగా తోడ్పాటు అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ సంవత్సరం దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరాంతానికి మనము ఆశించిన ఈ లక్ష్యాన్ని మనం పెట్టుకున్న దానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు ముందంజ వేస్తారు. గల్ఫ్ ఆఫ్ ఆడెన్లో వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడిలో 3 మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ పలువురిని భారత యుద్ధ నౌక కాపాడింది. గల్ఫ్ ఆఫ్ ఆడెన్లో యెమెన్ హౌతీ రెబల్స్ జరిపిన క్షిపణి దాడుల్లో బార్బడోస్ నుంచి బయలుదేరిన వాణిజ్య నౌక ఘోరంగా దెబ్బతింది. 2 అక్కడికక్కడే మరణించగా గాయపడిన వాళ్లతో పాటు మిగిలిన సిబ్బంది బిక్కుబిక్కుమంటూ నౌకలోనే గడిపారు. ఆ సమయంలో శరవేగంగా స్పందించిన ఐఎన్ఎస్ కోల్కతా 21 మందిని రక్షించడంతో పాటు వాళ్లకు అత్యవసర చికిత్సను సైతం అందించింది. ఈ వివరాలను భారత నేవీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ఇందుకోసం ఐఎన్ఎస్లోని హెలికాప్టర్ బోట్ల సర్వీసులను ఉపయోగించినట్లు తెలిపింది. నేవీ రక్షించిన వాళ్లలో ఓ భారతీయుడు కూడా ఉన్నాడట. మరోవైపు గత కొన్ని వారాలుగా పశ్చిమ హిందూ మహాసముద్రంలో భారత నావికాదళం వాణిజ్య నౌకలకు రక్షణగా తన వంతు పహారా కాస్తోంది. ఇదిలా ఉంటే యూరప్తో ఆసియా, మిడిల్ ఈస్ట్ను కలిపే ఈ ప్రధాన మార్గంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నవంబర్ చివరి వారం నుంచి హౌతీలు ఇక్కడ దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో జనవరి నుంచి ప్రతిగా అమెరికా వైమానిక దాడులకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన రంగంతో పాటు వర్తక వాణిజ్యాలపైన తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. Then we use the helicopter and we pull up 8 people and then we send our boat. We
because some people are very injured, so they cannot come by helicopter. So we sent 2 boats, and we put them in the boat and brought them to the ship. Now we have come here. We are very happy that the Djibouti government has very quickly given us berth, and 9 ambulances have come, and so many doctors. I think it is very good. It shows that how much Djibouti cares for people who are at. గురువారం అనకాపల్లి సభకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన రోగులకు అదే రోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చెక్కులను పంపిణీ చేశారు. మధ్యాహ్నం తమ దీనస్థితిని ముఖ్యమంత్రికి చెప్పుకోగా ఒక్క పూటలో రోగులను వారి వైద్య పరీక్షలను బట్టి అవసరమైన మొత్తాన్ని రాత్రికి కలెక్టర్ చేతుల మీదుగా చెక్కు అందుకోవడం వారిని ఆశ్చర్యచకితులను చేసింది. సీఎం భరోసా ఇచ్చిన 22 మందిలో 17 మందికి చెక్కులు అందజేశారు. వారిలో కసింకోటకు చెందిన పి బాలాజీ, అనకాపల్లికి చెందిన పి వెంకట సూరయ్య, పిసినికాడకు చెందిన మళ్ల సాయి కిరణ్, విశాఖపట్నానికి చెందిన జోయా మహమ్మద్, పాయకరావుపేటకు చెందిన ఆర్టీవై దుర్గాకుమార్, రోల్గుంటకు మండలానికి చెందిన బి పూర్ణేష్, మునగపాక మండలానికి చెందిన ఆర్ గాయత్రి, ఎస్ రాయవరం మండలానికి చెందిన ఎం సోమేష్, విజయనగరానికి చెందిన ఎం చైతన్యుడు, బి సాత్విక్, రావి కమతానికి చెందిన పి మహేష్, తాడేపల్లి గూడానికి చెందిన బి శ్రీనివాస్, ఎలమంచిలకు చెందిన కె చరణ్, కసింకోటకు చెందిన పి బాలాజీ, రాంబిల్లి మండలానికి చెందిన ఆర్ రాము, గుంటూరు జిల్లాకు చెందిన జి నీలిమ, ఎస్ రాయవరం మండలానికి చెందిన పి గంగలక్ష్మి ఉన్నారు. వీరికి 1 లక్ష నుండి 5 లక్షల రూపాయల వరకు చెక్కులు మొత్తం కలిపి 22 లక్షలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఏ హేమంత్, డిఆర్డీఏ పీడీ శచీదేవి తదితరులు పాల్గొన్నారు. ఎలక్టోరల్ బాండ్లు బయటకు వస్తే బీజేపీ ఇరుక్కోవడం ఖాయమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గాంధీనగర్ ఎస్బీఐ వద్ద గురువారం నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. అక్రమ డబ్బు కోసమే ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని బీజేపీ తీసుకువచ్చిందని ఆరోపించారు. ఎవరు ఎంత డబ్బు ఇచ్చారో తెలియని పరిస్థితి ఉందని, ఇది క్విడ్ ప్రోకో అని ఆరోపించారు. బాండ్లు బయటకు వస్తే చంద్రబాబు, జగన్, కేసీఆర్ పేర్లు కూడా బయటకు వస్తాయని చెప్పారు. ఏ పార్టీకి ఎంత ఇచ్చారో తెలియాల్సిన అవసరం ప్రజలకు ఉందన్నారు. బీజేపీ వైఖరితో ఎస్బీఐని బలి చేస్తున్నారని, ఇది ప్రజల బ్యాంకా లేదా మోదీ బ్యాంకా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీపై ఎస్బీఐకి ఇంత భక్తి సరికాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జేడీ శీలం, పల్లంరాజు, మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు బీజేపీకి సపోర్ట్ చేయకపోతే, మీరు ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇవ్వకపోతే మీ మీద కేసులు వేస్తాం. ఇలాంటి అన్ని వాళ్ళకు వాళ్ళు అనుకూలంగా చేసుకోవడానికి ఎలక్టోరల్ బాండ్స్ ఈ యాక్ట్ని తెచ్చిందే, ఈ లాను తెచ్చిందే బీజేపీ పార్టీ అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి అని కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ చేస్తుంది. దీంట్లో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎస్బీఐ పాత్ర. ఈరోజు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 48,000 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. అంతకంటే ఎక్కువే ఉన్నాయేమో మనకు తెలియదు. కనీసం ఈ మేరకైనా అకౌంట్లు ఉన్నాయి. ఇది ఎంతోమంది ప్రజలకు మా బ్యాంకు ప్రజల బ్యాంకు అనుకొని ఈరోజు ఆ బ్యాంకుని ఆదరించి ప్రజలు అందరూ వాటిలో డబ్బులు పెట్టుకుంటే, ఈరోజు ఎస్బీఐ ఎలా తయారైందంటే ప్రభుత్వ సంస్థలన్నింటినీ మోడీ ఎలా వాడుకుంటున్నారు అంటే ఇదొక నిదర్శనం. ఈరోజు ఎస్బీఐ 48,000 కోట్లు, 50 కోట్ల జనాభాకు అకౌంట్లు ఉండి కూడా ఈరోజు ప్రజల బ్యాంకుగా వ్యవహరించడం లేదు. ఎస్బీఐ మోడీ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎస్బీఐని సూటిగా ప్రశ్నిస్తుంది. ప్రభుత్వ సంస్థలు ఏ అయినా, ఎస్బీఐ అయినా, ఇంకొక బ్యాంక్ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు. ఈ మోడీ సంస్థలు కాదు, బీజేపీ సంస్థలు కాదు. ఎందుకని బీజేపీకి మీరు గులాంగిరి చేస్తున్నారు? ఎస్బీఐ కూడా సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను తెలపండి అని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కూడా ఎస్బీఐ బ్యాంకు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? ఎందుకు అవి బయట పెట్టడం లేదు? మోడీని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ఆ లిస్టు ఎందుకు బయట పెట్టడం లేదో సిబిఐ సమాధానం చెప్పాలి.
ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ సోదరుడు హీరో సాయిరాం శంకర్ నగరంలో సందడి చేశారు. తను నటించిన వేయ్ దరువేయ్ చిత్రం ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా గురునానక్ కాలనీలో ఒక హోటల్లో చిత్రం యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో సాయిరాం శంకర్ మాట్లాడుతూ ఇది పూర్తిస్థాయి కామెడీ యాక్షన్ చిత్రమన్నారు. ప్రముఖ నటుడు సునీల్ ఈ నటనా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. నిర్మాత దేవరాజ్ కొత్తూరు, జబర్దస్త్ కార్తీక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాక్చువల్గా వేయ్ దరువేయ్ అనే సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. అంటే ఇంతకుముందు నేను బంపర్ ఆఫర్ లాంటి ఫిల్మ్ ఇది, అంటే ఫుల్లీ ఎంటర్టైనర్. బట్ చిన్న అమ్మ నాన్న తమ్ముళ్ళమ్మాయిలో ఒక చిన్న ఎమోషన్ ఎలా ఉంటుందో ఇందులో కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఇందులో ఉండడం జరుగుతుందండి. సో నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో, అంటే నాకు ఏదైతే యాప్టో అంటే లైక్ ఎంటర్టైనర్, సో అలాంటి కథ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో బేసిక్గా ఇది ఈ సమ్మర్లో March 15th రిలీజ్ అవుతుంది. సో ఇది 80% ఎంటర్టైనర్ అండి. సో అంటే ఓకే, సినిమా ఒక మంచి సినిమా చూసాం, ఎంజాయ్ చేసాం, నవ్వుకోవచ్చు. చిన్న అంటే ఆ నవ్వుతో పాటు ఓకే ఇదే కదా చిన్న జరుగుతుంది అని చిన్న ఆలోచింపజేసే సినిమా కూడా అవుతుందండి ఇది. అంటే రెగ్యులర్గా ఎంటర్టైనరే కానీ ఒక పర్పస్ఫుల్ ఫిల్మ్ ఇది. అంటే ఒక కంటెంట్ ఉన్న ఫిల్మ్తో ఒక కంటెంట్ని తీసుకొని దాన్ని ఎంటర్టైనర్లో చెప్పడం జరిగింది మన డైరెక్టర్ గారు. సో డైరెక్టర్ నవీన్ రెడ్డి గారికి ఇది ఫస్ట్ ఫిల్ము, అలానే దేవరాజ్ గారికి కూడా ఇది సెకండ్ ఫిల్మ్ అండి ప్రొడక్షన్లో. సో యాక్చువల్గా దేవరాజ్ గారు కూడా ఈ సినిమాలో ఒక మంచి దీంట్లో ఒక మంచి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ చేయడం జరిగింది. జనరల్గా 8 o'clock 9 o'clock సెట్కి వస్తుంటారు హీరో గారు కానీ, లైక్ సునీల్ గారు, ప్రభాసిని గారు, మిగిలిన వాళ్ళు రాజేష్ గారు కానీ ఎవరైనా సరే ఎవ్రీబడి మాకు అందరికి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే 34 daysలో కంప్లీట్ చేయగలిగాం. ఆ నేరేషన్ కూడా బిఫోరే 34 days అని చేసామంటే బికాజ్ 2 షెడ్యూల్లో చేసాం. షెడ్యూల్కి ముందే మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్విప్మెంటు, క్రూ, ఎవ్రీథింగ్ క్లారిటీ ఉండడం వల్ల డైరెక్టర్ గారు, మా ఆర్టిస్టులు, మెయిన్ మా సాయిరాం శంకర్ గారు కానీ మాతో పాటు ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఐ థింక్ సో 4:30కి లేసేవాడు అనుకుంటా. 6 o'clock సెట్లో ఉండేవాళ్ళం. 7 o'clock కెమెరా పెడితే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక షాట్ అయ్యేది. దానివల్ల 34 daysలో అయింది, లేదంటే అదర్వైజ్ 100% అవ్వదండి. అంతే, అంటే క్రూ అంతా కలిస్తేనే 34 days లైక్ యూనిట్ వర్క్, టీమ్ వర్క్. జగన్ రెడ్డి పల్లకి మోసేందుకు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం తాతహలాడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్ విమర్శించారు. గురువారం ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా సీఎం జగన్ను ఏనాడు ప్రశ్నించని ఈ కాపు నేతలు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారని తెలిపారు. ఇప్పటి వరకు ప్రేమలేఖలు రాసిన ముద్రగడ జోగయ్యలు ముసుగు ఈ రోజుతో తొలగిందన్నారు. ఏ పవర్ షేరింగ్ ఇస్తున్నారని హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్, ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముసుగు దొంగల ముసుగు తొలగింది. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు, చేగొండి హరిరామయ్య జోగయ్య గారు, అలాగే విజిటింగ్ కార్డులు పట్టుకు తిరుగుతున్న కాపు సంఘ నేతల ముసుగు తొలగింది. చూస్తా ఉన్నాం, గత కొంతకాలంగా అనేక ప్రేమలేఖలు రాసడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించని ఈ కాపు సంఘ నేతలు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని లేఖలతో వేధించడం చూస్తా ఉన్నాం. ఈరోజు హరిరామ జోగయ్య గారు కానీ, అలాగే ముద్రగడ పద్మనాభం గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని పవర్ షేరింగ్ అడగమని కోరుతా ఉన్నారు. మరి ఈరోజు హరిరామ జోగయ్య గారి కుమారుడు సూర్యప్రకాష్ గారికి జగన్మోహన్ రెడ్డి పవర్ షేరింగ్ ఇస్తున్నాడని పార్టీ మారాడా? అలాగే ముద్రగడ పద్మనాభం గారికి ఏ పవర్ షేరింగ్ ఇస్తున్నారని ఆయన వైకాపాలోకి వెళ్తా ఉన్నారు. ఈరోజు వైకాపా నాయకుల ఆడించిన ఆట ఆడుతూ ఈరోజు మోసం చేస్తున్న హరిరామ జోగయ్య గారిని ముద్రగడ పద్మనాభం గారు కనబడతా ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కాపుల అభ్యున్నతికి, కాపులే కాదు ఈ సమాజంలో ఉన్న అన్ని కులాల అభ్యున్నతి కోసం కూడా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఒకే మాట మీద ఉన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైభవంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు, పవిత్ర నదీ స్నానాలు, మహాదేవుని దర్శనంతో తరిస్తున్న భక్తజనం. ఢిల్లీలో చంద్రబాబు పవన్ అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చలు. ఎన్డీఏలోకి టీడీపీ, కమల దళానికి సీట్ల కేటాయింపుపై ఇంకా రాని స్పష్టత. జగన్ కేడీ అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు. ప్రజల్ని మోసగించిన వారిని ఇంకేమంటారు, మోదీ కూడా మాట తప్పారు అన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అనకాపల్లి సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన రోగులకు అదే రోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చెక్కుల పంపిణీ. మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలిసిన వ్యాధిగ్రస్తులకు భరోసా చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్. గల్ఫ్ ఆఫ్ ఆడెన్లో వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకొని హౌతీలు జరిపిన దాడిలో 3 మృతి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పలువురిని కాపాడిన భారత యుద్ధ నౌక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.